కంటోన్మెంట్ అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు విమర్శలకు సమాధానం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపేనా? నాడు శ్రీ గణేష్ తో మొదలైన గెలుపు పరంపర కాంగ్రెస్ లో కొనసాగుతూనే ఉందా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హీరో అయ్యాడా? బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు తగ్గట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయా? ఉప ఎన్నిక విజయంతోనే శ్రీ గణేష్ ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్తున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో రాని అభివృద్ధి కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ చేసి చూపిస్తున్నారా? ఉప ఎన్నిక గెలుపుతో లష్కర్ నేతలకు శ్రీ గణేష్ టార్గెట్ చేశారా? శ్రీ గణేష్ టార్గెట్ లష్కర్ మాజీ మంత్రులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా, చుట్టుముట్టు అన్ని మంత్రులు ఉన్నా కూడా, ఇక్కడ ఉన్న చైర్మన్లు ఉన్నా కూడా 10 సంవత్సరాలు వీళ్ళు చెయ్యలే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటోన్మెంట్ రాజకీయాల చుట్టూ తిరిగాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో కంటోన్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన శ్రీ గణేష్ ను ఆదర్శంగా చూపుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి శ్రీ గణేష్ చేసిన కృషిని పొగుడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హీరో అయ్యారు. ప్రతిపక్ష నాయకులు లష్కర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను టార్గెట్ చేసుకుని కంటోన్మెంట్ లో అసలు అభివృద్ధి జరగలేదని, 4,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారో చూపించాలంటూ సవాల్ విసిరారు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటోన్మెంట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం 4,000 కాదు 6,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామంటూ బీఆర్ఎస్ సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో లష్కర్ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలకు శ్రీ గణేష్ జూబ్లీ హిల్స్ విజయమే కంటోన్మెంట్ అభివృద్ధికి ఆదర్శమంటూ సమాధానమిచ్చారు. మన కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారికి ఏదో సలహా ఇచ్చారు. ఆ సలహాలు పట్టుకొని ఇక్కడ ఏమి జరగలే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలే. అదే విధంగా జూబ్లీస్ అవుతుంది అంటే ఏ విధంగా అయితే పూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా గణేష్ చెప్పిండు, శ్రీ గణేష్ ఇక్కడ ఏమేమైతే డెవలప్మెంట్ అవుతుంది అయిపోయింది, ఒక రోజులో ఖర్చు పెట్టింది అన్న అభివృద్ధికి డబ్బులు తీసుకుపోయింది అన్న దానికి నీకు జియోలు చూపిస్తే రిజైన్ చేస్తున్నారు. నేను కూడా గాంధీ భవన్ లో జియో కాపీలన్నీ చూపించాను. రిజైన్ చేయలేదు, సవాలుకు వచ్చి కూర్చోలేదు, కూడా పారిపోయిండు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. పికెట్ లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు. పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు క్యాంపు కార్యాలయానికి చేరుకొని స్వీట్లు పంచుకొని టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉదయం నుండి క్యాంపు కార్యాలయం వద్దే ఉండి టీవీలో వస్తున్న వార్తలను వీక్షిస్తూ ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి ఉండడంతో పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపుతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ లష్కర్ నేతలకు చురకలందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు కొనసాగిన పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకుల మల్లారెడ్డిలు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు చేసిందేమీ లేదని విమర్శించారు. కంటోన్మెంట్ అభివృద్ధి జరిగిందా అంటూ సవాలు విసిరిన లష్కర్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ శ్రీ గణేష్ సవాల్ విసిరారు. గత 10 సంవత్సరాలుగా కంటోన్మెంట్ ఒకలా ఉంటే 15 నెలల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కంటోన్మెంట్ ను ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేయలేని పని తాను చేసి చూపిస్తున్నారంటూ శ్రీ గణేష్ తెలిపారు. 1 MGD మంచినీటిని తీసుకొచ్చి నీటి సమస్యను పరిష్కరించగలిగామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని, మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు మంజూరు చేయించి పూర్తి చేయించడం జరిగిందని, రక్షణ శాఖ ద్వారా భూ బదలాయింపు కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుందని, ఎలివేటర్ కారిడార్ కు కోట్లాది రూపాయల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుందని, ఇది తన అభివృద్ధికి అని శ్రీ గణేష్ స్పష్టం చేశారు. సంవత్సరాల నుంచి మనకు తాగునీటి సమస్య ఉన్నా కూడా ఏనాడు పట్టించుకోలేదు. ఏనాడు ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండే కేటీఆర్ గారు, పక్కనే తలసాని శ్రీనివాస్ గారి వరకు ఉండే, అటు పక్కన పద్మారావు గారు అప్పుడు మంత్రి ఉండే, ఇటు పక్క మల్లారెడ్డి గారు మంత్రి ఉండే, ఇంతమంది ఉండి కూడా మనకు నీళ్లు కావాలో, తాగునీటి సమస్య ఉంది, పరిష్కరించడానికి ఎక్స్ట్రా నీళ్లు సప్లై చేయాలనే ఆలోచన లేకుండే నన్ని మన కంటోన్మెంట్ ప్రజలు ఆశీర్వదించినాక 1 MGD నీళ్లు 6 నెలలనే తీసుకొచ్చాము. అటు నీళ్లతో పాటు విద్యకు కావచ్చు, ప్రతిదాని గురించి వీలైనంత వారికి డబ్బులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తున్నాం.
కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలుపుతో నాంది పలికిన శ్రీ గణేష్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో ఇక కాంగ్రెస్ కు అన్ని విజయాలనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. జూబ్లీ హిల్స్ గెలుపు శ్రీ గణేష్ కు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించగలుగుతున్నానని బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మల్లారెడ్డి, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు అసలు కంటోన్మెంట్ నే పట్టించుకోలేదంటూ శ్రీ గణేష్ లష్కర్ నేతలే టార్గెట్ గా విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మీలాంటి నాయకులు ఎంతో మందికి ఆదర్శం. మీరు చూపిన ఉద్యమ పటిమ మాకు స్ఫూర్తిదాయకం. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నరసింహ ముదిరాజ్ టీం సభ్యులు, మోండా డివిజన్. రాబో ఏ ఎన్నికలైనా ఇదే రిపీట్ అవుద్ది అన్న ధీమా ముఖ్యమంత్రిది. అభివృద్ధి తన లక్ష్యమంటూ కొత్త ఎమ్మెల్యే అదరగొట్టేశారు. అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ఒక్క ఓటమితో నిరాశ చెందేది లేదు, ప్రజలు మా వైపే ఉంటారన్నది కేటీఆర్ వాదన. అయితే నైతికంగా గెలుపు మాదేనంటూ మాగంటి సునీత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయజంతో వచ్చింది, అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. డిపాజిట్ కూడా దక్కని బీజేపీ పార్టీ మారు మాట్లాడకుండా వెళ్లిపోగా ఇక్కడంతా డబ్బు మహమే గెలిచిందంటూ అభ్యర్థి తన మాటను వ్యక్తం చేయగా, పార్టీల వారీగా నేతలకు వచ్చిన ఓట్లన్నీ, గెలుపు ఓటములపై ఎవరి వాదన ఎలా ఉంది అన్నది వారి మాటల్లో చూద్దాం. గెలుపుపై నేతల మాట. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించాయి. బీహార్ ఎన్నికల కంటే అందరి దృష్టి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వైపే పడగా ఇక ఆ గెలుపు ఎవరి సొంతమంటూ అంతా ఎదురు చూశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా, చివరికి సేమ్ టు సేమ్ అదే గేమ్ ప్లాన్ తో వారు టార్గెట్ చేసి 2 లక్షల ఓట్లతో వారు అనుకున్న ఫలితం వచ్చింది. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా ఇక ఓట్ల లెక్కింపు మొదలు కాగానే అందరిలో టెన్షన్ మొదలైంది. మొదటి రౌండ్ లోనే కాస్త తక్కువ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందు వరుసలోకి రాగా ఇక మొదటనే శుభ ఆరంభాన్ని అందుకొని ఒక్కో రౌండ్ను మేజార్టీ సాధిస్తూ చివరికి 24,729 ఓట్ల మేజార్టీతో విజయ ఢంకాను మోగించారు. మొత్తంగా 1,90,308 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి 98,988 ఓట్లు పోలయ్యాయి. ఇక వారి గేమ్ ప్లాన్ తో 51% ఓట్లు సాధించగా ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న జీహెచ్ఎంసీతో పాటు అన్ని ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని, 2 ఏళ్ల తమ పాలనకు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారంటూ తెలియజేయగా అభివృద్ధి తన లక్ష్యంగా ముందుకు సాగుతానంటూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో అదరగొట్టిన విజయం విషయంలో మాత్రం తమ గోల్ను రీచ్ కాకపోగా ఇక ఓట్ల శాతంలో 38 ఓటర్ల మనసు గెలిచి 2వ స్థానానికి పరిమితమయ్యారు. 74,259 ఓట్లను అందుకొని అపజయాన్ని అందుకోగా నైతికంగా తామే గెలిచామంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రకటించారు. ఎన్నో ప్రలోభాలు జరిగినా ఓటర్లు మాత్రం తనకు మద్దతు ఇచ్చారని, ఇది తమ విజయం అంటూ స్పష్టం చేయగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాల కంటే కాస్త బెటర్ అంటూ 2వ స్థానంలో నిలిచారు. ఓడినంత మాత్రాన నిరాశపడేది లేదని, తమకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మద్దతు ఉందని, ఒక్క ఓటమితో బాధపడాల్సిన అవసరం లేదని, మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకు సాగడంతో పాటు తమకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ కేటీఆర్ తెలియజేశారు. ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అనూహ్య రీతిలో 2వ స్థానంలోకి చేరిన బీజేపీ పార్టీ అక్కడ మాత్రం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కంటోన్మెంట్ నుంచి మహానేతలు, కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన మైనార్టీ ఓట్ల దెబ్బకు వారికి 17,061 ఓట్లతో కేవలం పోలైన ఓట్లతో 8%తో సరిపెట్టుకోగా ఇక కౌంటింగ్ కొనసాగుతుండగానే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇంటి దారి పట్టారు. ఈ ఎన్నికల్లో 2 పార్టీలు ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టారని అర్థమవుతుందని, ప్రజా నిర్ణయంతో ఇక కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోగా కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన చోట కూడా కనీసం ఒక్క రౌండ్ లో కూడా మేజార్టీ రాకపోవడం విశేషం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే సీటు కాంగ్రెస్ సింబల్ మీద ఎంఐఎం క్యాండిడేట్ గెలిచాడు, దాంట్లో కాదని చెప్పండి వాడిని.
58 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే 1లో కాంగ్రెస్, 2లో బీఆర్ఎస్, 3లో బీజేపీలలోగా అనూహ్యంగా నోటా వచ్చి 4వ స్థానాన్ని కైవసం చేసుకుని మిగతా 56 మంది అభ్యర్థులకు షాక్ ఇవ్వగా, ఓడిపోయిన అభ్యర్థులు డబ్బుల పంపకాలు గెలిచాయంటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పాలనకు ప్రజలు పట్టం కట్టారంటూ స్పష్టం చేశారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు, అందరి మంచి కోరుకునే మనస్తత్వం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జేహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహాముద్రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నరసింహాముద్రాజ్ టీం సభ్యులు, మౌంటా డివిజన్, కంటోన్మెంట్. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించారు. బొల్లారం పార్కులో మరమ్మతులకు వచ్చిన ఓపెన్ జిమ్ పరికరాలను రిపేర్ చేశారు. కంటోన్మెంట్ ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తూ నాణ్యత కోల్పోయిన ఓపెన్ జిమ్ పరికరాలపై ప్రత్యేక కథనాన్ని ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. బోర్డు అధికారులు మరమ్మతులు నిర్వహించి పార్కుకు వచ్చే వారికి ఓపెన్ జిమ్ పరికరాలను వినియోగించుకునేలా సౌకర్యం కల్పించడం పట్ల సందర్శకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో इमीडिएटली जो है ना सॉल्व हो गया प्रॉब्लम. एससीबी सर नमस्कार अन्न मन एससीबी चैनल इमीडिएटली वार्ता చేయగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 8వ వార్డు బొల్లారం పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలపై గురువారం రాత్రి ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రజల అభిప్రాయాలతో కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు సీసీపీ ఉమాశంకర్ స్పందించారు. బొల్లారం పార్కులో మరమ్మతులకు వచ్చిన ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మతులు చేయించారు. 7 పరికరాలు ఏర్పాటు చేయగా 4 పరికరాలు పనిచేయడం లేదు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మతులు చేపట్టడం పట్ల పార్కుకు వచ్చే సందర్శకులు, అధికారులకు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. रहना इसका मेंटेनेंस जो है ना सही रहना. जब का जब भी जो है ना इसको जैसा कल बोले आज एक्शन ले लिए इमीडिएटली जो है ना सॉल्व हो गया प्रॉब्लम. బొల్లారం పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలతో పాటు హెల్త్ విభాగం, శానిటేషన్ విభాగానికి చెందిన పలు సమస్యలు తాండవం చేస్తున్నాయి. మరుగుదొడ్ల పర్యవేక్షణ లోపించడంలో పార్కుకు వచ్చేవారు ఇబ్బందికి గురవుతూ వస్తున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి బ్రిటిష్ కాలం నాటి మరుగుదొడ్లను తొలగించి నూతన మరుగుదొడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు. యుద్ధ ప్రతిపాదికన అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లకు నీటి సౌకర్యాన్ని కల్పించి శుభ్రంగా ఉండేలా చూడాలని సందర్శకులు కోరుతున్నారు. ఒక బాత్రూమ్ గీట సరిగా లేదు. వాకర్స్ వచ్చినప్పుడు వాకర్స్ కోసం కూడా మనకు బాత్రూమ్స్ లేవు. ఇక్కడ ఆ బాత్రూమ్స్ గీట కట్టియాలి. మనం దగ్గరుండి ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన ఎంతమంది ఉన్నారో అందరు కలిసి ఈ బాత్రూమ్స్ కోసం మనం మాట్లాడి కంటోన్మెంట్ బోర్డుకి ఒక లెటర్ ఇచ్చి మనం దానికి సాధించుకోవాలి. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న పలు పార్కులలో ఓపెన్ జిమ్ల ఏర్పాటు కొరకు బోర్డు అధికారులు కృషి చేస్తున్నారు. ముందస్తుగానే నాణ్యత కలిగిన పరికరాలను ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు. నాసిరకం పరికరాలను ఏర్పాటు చేసి కంటోన్మెంట్ ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని, నాణ్యత కలిగిన పరికరాలపైనే దృష్టి పెట్టాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు. ఢిల్లీ పేలుళ్లు, బస్సు ప్రమాదాలతో మృత్యువార్తలు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రావెల్ ఏజెన్సీ ఆపరేటర్లతో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరవాల్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నార్త్ జోన్ పరిధిలో 50కి పైగా ఏజెన్సీలు సేవలు అందిస్తుండగా వివిధ పోలీస్ స్టేషన్ల సీఏలతో పాటు డివిజన్ ఏసీపీలతో కలిసి నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ట్రావెల్ ఏజెన్సీలో టికెట్ బుకింగ్ వ్యవస్థను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులపై ఆరా తీశారు. తమ వంతుగా ట్రావెల్ ఏజెన్సీలకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవంటూ సూచించారు. ముఖ్యంగా ప్రతి బుకింగ్ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, బుకింగ్ సమయంలో వారి ఐడెంటిటీని పరిశీలించి వారి వద్ద నుంచి సేకరించాలని, అంతేకాకుండా తమ వద్ద పనిచేసే వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఉండాలని, ట్రావెల్స్ లో ఏదైనా అనుమానిత వస్తువులు, సామగ్రి, మత్తు పదార్థాలు తీసుకువెళ్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ వారికి సూచించారు. ఎప్పటికైనా కార్పొరేటర్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఉద్యమ నాయకుడు అతను. ఉద్యమ రథసారథి కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమ బాటలో నడిచిన ఉద్యమకారుడు అతను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఉద్యమ నాయకుడిగా ఆయన గుర్తింపు. ఎన్ని అవకాశాలు వచ్చినా ఒకే పార్టీలో ఉంటూ తమ అభిమాన నేతల కొరకు పనిచేస్తున్న నాయకుడు ఆయన. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహాముద్ర జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ప్రాంతానికి చెందిన నరసింహ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో ఎప్పటికైనా కార్పొరేటర్ కావాలని ఆశయం పెట్టుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ సాధన ఉద్యమం సమయంలో ముందుండి ఉద్యమంలో పాల్గొని ఉద్యమ నాయకుడిగా పేరును గడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నరసింహ ముదిరాజ్ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నామినేటెడ్ పదవిలో అవకాశాన్ని కల్పించారు. ఎప్పటికైనా మోండా డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలవాలనే సంకల్పం పెట్టుకున్న నరసింహ ముదిరాజ్ చాప కింద నీర్లా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ పెద్దలు తన కుటుంబ నేపథ్యం, ఉద్యమ పోరాటాన్ని గుర్తించి అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో నరసింహ ముదిరాజ్ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నరసింహ ముదిరాజ్కు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడంతో పాటు పేరు పెట్టి పిలిచేంతగా సాన్నిహిత్యం ఏర్పరచుకోగలిగారు. నరసింహ ముదిరాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నరసింహ ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నరసింహ ముదిరాజ్ కు శాల్వా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల బిజీలో ఉన్నప్పటికీ నరసింహ ముదిరాజ్ ను చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయన అందించిన మొక్కను స్వీకరించడంతో నరసింహ ముదిరాజ్ ఆనందానికి అవధుల్లేవు. నరసింహ ముదిరాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాడు రాష్ట్రం కోసం పోరాటం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న సమయంలో పదవులను అనుభవించిన నాయకులు ఎంతో మంది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలు మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు మాత్రం పార్టీ మారకుండా కేసీఆర్, కేటీఆర్లపై ఉన్న అభిమానంతో వారే తమకు దేవులుగా భావించి కొనసాగుతున్న వారు సైతం ఉన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నరసింహ ముదిరాజ్ ఒకే పార్టీలో కొనసాగుతూ ఎప్పటికైనా తన ఆశయం నెరవేరకపోతుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర 12వ రోజు గుట్టికి చేరింది. సికింద్రాబాద్ నుంచి గురుస్వాములు సుధాకర్, అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్షలు పలువురు స్వాములు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరగా 12వ రోజు గుట్టి చేరుకున్నారు. ఉదయం గుట్టిలో బస చేసి మధ్యాహ్నం సమయంలో కల్లూర్, రాత్రి సమయానికి గర్లడెన్నికి చేరుకుని అక్కడే బస చేశారు. పవిత్రమైన దీక్షతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయాన్నే మరలా పాదయాత్రను ప్రారంభించి 13వ రోజున మధ్యాహ్నం సమయానికి అనంతపూర్ చేరుకుని ఇక రాత్రి సమయానికి రాప్తాళ్లో బస చేయనున్నారు. పాదయాత్ర సజావుగా సాగుతుందని, తమకు స్వాగతం పలుకుతున్న వారి స్వాగతాలు అందుకుంటూ దీక్షతో ముందుకు సాగుతున్నట్లు గురుస్వాములు తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో ధర్మకర్తలుగా స్థానం దక్కించుకున్న నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల దేవాదాయ శాఖ నుండి విడుదలైన ఉత్తర్వుల్లో 14 మంది నూతన ధర్మకర్తలను నియమించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదన చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో స్థానం దక్కింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం వారు కలిశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సెలవుతో సత్కరించి స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. అధికారికంగా ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం 17వ తేదీన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. దేవాదాయ శాఖ నుండి విడుదలైన ఉత్తర్వుల్లో ధర్మకర్తలుగా ప్రకాశ్రావు, దర్గా రవికుమార్, వెంకటరాజ్, నరసింహ, శేఖర్ ముదిరాజ్, ప్రభాకర్, కోటేశ్వరరావు, ఎల్లంరావు, నీలిమ, సుధాకర్, మాధవి, కిరణ్, నగేష్ యాదవ్ రాజులకు స్థానం దక్కింది. ధర్మకర్తలుగా చోటు దక్కించుకున్న వారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను తుకారం గేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ధర్మకర్త దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. దేవాలయ అభివృద్ధిలో ధర్మకర్తల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. బాలల దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మాదికర్ తారా ఫౌండేషన్ లో నిర్వహించి చిన్నారుల ముఖాల్లో ఆనందాన్ని చూశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాలలో వేడుకలను నాయకులు నిర్వహిస్తుంటారు. ముప్పిడి మధుకర్ మాత్రం అనాథ ఆశ్రమాల్లో ఉన్న చిన్నారుల మధ్య వేడుకలను జరిపి వారితో ఆనందాలను పంచుకున్నారు. బోయిన్పల్లిలోని తారా ఫౌండేషన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి. ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం చిన్నారులకు ఫ్రూట్స్, కేక్, బిస్కెట్లను ముప్పిడి మధుకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్, రామారావు, సిద్ధు, ఒమర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని పలు పాఠశాలల్లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. బోయిన్పల్లి బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్లోని అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. పలు క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను జంపన్న ప్రదానం చేశారు. కార్యక్రమంలో సిడిపిఓ స్వప్న, సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు హేమలత, బస్తీ అధ్యక్షుడు అశోక్, స్థానికులు రామారావు, హరికృష్ణ, బాపూజీనగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం ఆశీర్వాదం, పద్మావతి, సరిత, శోభారాణి, ఆర్తి, అనిత, స్థానిక నాయకులు వరప్రసాద్, శ్రీకాంత్, ముఖేష్ యాదవ్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ బానోత్ సురేందర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు చిల్డ్రన్స్ డే విశిష్టతను తెలియజెప్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. క్రమశిక్షణతో విద్యార్థులంతా నేటి వేడుకల్లో పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామ్గోపాల్పేట డివిజన్లో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిగూడ కీర్తి హైస్కూల్లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చీర సుచిత్ర శ్రీకాంత్ విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేశారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, స్కిప్పింగ్ రోప్ క్రీడల పోటీలతో పాటు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేసి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను చీర సుచిత్ర శ్రీకాంత్ అందజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, చదువు ఎంతో ముఖ్యమని, చదువుతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించాలని చీర సుచిత్ర శ్రీకాంత్ తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చీర శ్రీకాంత్, సీనియర్ నాయకులు మల్లేష్, ఆనంద్, మదన్, గోపి, కిషన్, శ్రీధర్, మహేష్, నరేంద్రపాల్, కమల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2వ వార్డు రసూల్పురాలో కేఎస్ఎస్ చారిటబుల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మధుమేహ వ్యాధిని గుర్తించేలా పలు ఆసుపత్రులు వారికి సహకారం అందించగా కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో ఈ శిబిరాన్ని కొనసాగించారు. మెడిస్టోర్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్, ఆకృతి డెంటల్ క్లినిక్లు వారి సహకారం అందించగా 300 మంది నిరుపేదలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆయోజక బృందం జనరల్ సెక్రటరీ షేక్ నయీం, వైస్ ప్రెసిడెంట్ లక్షయ్య, జబర్ అలీ, పాహిం, జుబైర్, శ్రీధర్, ప్రియా, దీపాతో పాటు పలువురు తమ వంతు సహకారం అందించారు. జూబ్లీహిల్స్ లో గెలుపు, కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకుల టపాసుల మూత మధ్య స్వీట్లు పంచుకుంటూ సంబరాలను చేసుకున్నారు. ఎన్నికల ఫలితం కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పరుగులు తీస్తూ పికెట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు తనతో పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనలు తెలిపారు. పికెట్ కార్యాలయంలో సంబరాలు. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు పికెట్ కార్యాలయంలో టీవీకి అతుక్కుపోయారు. రౌండ్కు వస్తున్న ఫలితాలను చూస్తూ టీవీ ముందు కూర్చున్నారు. ప్రతి రౌండ్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కనబరుస్తూ రావడంతో ఇక శ్రీ గణేష్ ముఖం ఆనందంతో విరబూసింది. పార్టీ శ్రేణులతో ఎన్నికల ప్రచారం విశేషాలను పంచుకోవడంతో పాటు బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన ఆరోపణలు, విమర్శలకు జూబ్లీహిల్స్ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారంటూ శ్రీ గణేష్ తన అనుచరవర్గంతో చర్చించుకున్నారు. అన్ని లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రతిసారి ప్రజలకు అర్థమైంది. ప్రజలని కోడితో పోలుస్తారా? మంచి బుద్ధి చెప్పారు. పికెట్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. స్వీట్లు, శాల్వలతో తరలివచ్చిన నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించి స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలుపగా జంపన్న ప్రతాప్ కు స్వీట్ తినిపించి ఇది అందరి విజయమంటూ శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి పికెట్ కార్యాలయానికి తరలివచ్చారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వీట్లు తినిపించి జూబ్లీహిల్స్ ఎన్నిక విజయోత్సవాన్ని పంచుకున్నారు. సీనియర్ నాయకుడు శేఖర్ ముద్రా, జోకుల భాస్కర్ తో పాటు పలువురు మధుకర్ వెంట సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు బద్దం బలవంత్ రెడ్డి, బద్రీనాథ్ యాదవ్, అల్లాడి గౌరీశంకర్, గూజ నాగేందర్ యాదవ్, మారుతి గౌడ్, సంతోష్ యాదవ్, ఆర్డి నగేష్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, సదానంద్ గౌడ్, కుమార్, హరి, అన్నానగర్ మురళి, నాగరాజు, బంగారు సదానంద్, నర్సింగ్, వరదరాణి, యూసఫ్ బాను, శ్రీను, రమేష్లతో పాటు మహిళా నాయకులు పికెట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని సంబరాలను నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో యాదవ్ సంఘం నేత బద్రీనాథ్ యాదవ్ సంబరాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ యాదవులను, పలు కుల సంఘాలను ఒక్కటిగా చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో గాంధీ భవన్ వద్ద జరిగిన సంబరాల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమతో కలిసి సంబరాలు చేశారు. స్వీట్లు పంచి టపాసులు కాలుస్తూ ఉప ఎన్నిక గెలుపు సంబరాలను జరుపుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొని స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. మా ఎమ్మెల్యే జీరో కాదు, హీరో అంటూ కాంగ్రెస్ మహిళా నాయకులు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం వద్ద కంటోన్మెంట్ మహిళా విభాగం నాయకురాలు విజయోత్సవ సంబరాలను నిర్వహించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవీన్ యాదవ్ గెలుపు కొరకు తమ టీం సభ్యులను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారని, కంటోన్మెంట్ అభివృద్ధి జూబ్లీహిల్స్ కు ఆదర్శంగా నిలుస్తుందని మహిళా నాయకులు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో హీరో అయ్యారని మహిళా నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. వార్డుల వారీగా నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్యుఏ కంటోన్మెంట్ నాయకుడు ఎస్ఆర్ ఆదిత్య యాదవ్ ఆధ్వర్యంలో 3వ వార్డుకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడం జరిగిందని నరేష్ తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపుతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పికెట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. శాల్వాతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు నరేష్, ఆయన టీం సభ్యులు రఫీక్, బాలరాజ్, గఫర్, ఆంజనేయులు, శ్రీనివాసులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు స్వీట్లు పంచి సంబరాలు చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఎవరితోనూ సంబంధం లేకుండా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని రేపాల వెంకటేశ్వర్లు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. సోలోగా ప్రచారాన్ని కొనసాగించిన రేపాల వెంకటేశ్వర్లకు సరైన గుర్తింపును అందిస్తూ నవీన్ యాదవ్ సోదరుడు రేపాల వెంకటేశ్వర్ను సన్మానించి అభినందించారు. గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ లో ఒంటరిగానే మైకు, సౌండ్ బాక్సులు చేతపట్టుకుని ఏమాత్రం మొహమాటం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని రేపాల వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసిన సేవను గుర్తిస్తూ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు రేపాల వెంకటేశ్వర్ను సన్మానించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. నవీన్ యాదవ్ గెలుపు తనకెంతో సంతోషంగా ఉందని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి నవీన్ యాదవ్ వెంట పాల్గొన్న ఓల్డ్ బోయిన్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు దండుగుల యాదగిరి నవీన్ యాదవ్ గెలుపుతో హస్మత్పేటలో సంబరాలను నిర్వహించారు. దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో హస్మత్పేటలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపును స్వాగతిస్తూ ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని విజయాలు అందుతాయంటూ తెలియజేస్తూ బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలను కొనసాగించారు. నవీన్ యాదవ్ గెలుపులో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించిందని, తనకు ఎన్నికల ప్రచారంలో నవీన్ యాదవ్ వెంట పాల్గొని గెలుపు భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉందంటూ దండుగుల యాదగిరి తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు అని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారనే విషయం జూబ్లీహిల్స్ తీర్పుతో తెలిసిపోతుందని, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పడినా విజయం కాంగ్రెస్ కే దక్కిందని ఆమె అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కోట నీలిమ స్వీట్లు పంచి టపాసులు కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో భారీ విజయాన్ని సాధించగలిగామని కోట నీలిమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తం ప్రజానీకానికి అలాగే హైదరాబాద్ ప్రజలకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారిని గెలిపించిన ఓటర్స్ అందరికీ నా ధన్యవాదములు. మెజార్టీ రప్పించి గెలిపించిన చోట ఆయన పనితనాన్ని కార్యకర్తలు సన్మానాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జిగా వ్యవహరించగా అక్కడ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే మేఘారెడ్డి, చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, వెంకట్రామరెడ్డితో కలిసి ప్రచారాన్ని నిర్వహించగా నేటి గెలుపులో ఎర్రగడ్డలో తన ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో సంబరాలను నిర్వహించారు. ఇన్ఛార్జిగా వ్యవహరించిన శ్రీ గణేష్ ఎంట్రీ ఇవ్వగానే గెలుపులో కీలక పాత్ర పోషించారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సన్మానాలతో ముంచెత్తగా వారి సన్మానాలపై సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాల్లో శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు సహకారంగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను శ్రీ గణేష్ తెలియజేశారు. సైలెంట్ కిల్లర్ గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాపిస్తుందని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను ఎదుర్కోవటానికి మెడికవర్ ఆసుపత్రి సారథ్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి వైద్యుల బృందం తెలియజేశారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో ఈ రోజు ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ వ్యాప్తిని తెలియజేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలో యువకులతో పాటు 30 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న వారిలో గుర్తించడం జరిగిందని, డయాబెటిక్, ధూమపానం, మద్యపానం తీసుకునే వారికి ఇది వేగంగా సైలెంట్ గా వ్యాప్తి జరుగుతుందంటూ వైద్యులు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 15,000 కేసులు ఉండే ఈ వ్యాధి ఇప్పుడు తెలంగాణలో మరింత వృద్ధి చెంది నెలలో తెలంగాణలో 6 కేసుల వరకు రావడం భయాన్ని కలిగిస్తుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని, అందరికీ అవగాహన కల్పించడమే తమ ధ్యేయంగా మెడికవర్ ఆసుపత్రి సారథ్యంలో క్లినిక్లతో పాటు వాగ్దాన్, ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు, యువ వైద్యులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వారు తెలియజేశారు. ఏ లక్షణాలు లేకుండా విస్తరిస్తున్న ఈ క్యాన్సర్స్ ను అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేయబోతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్, ఈ 3 మెయిన్ గా మనం ప్యాంక్రియాస్ రిలేటెడ్ గా చూస్తుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.